హాయ్ ఎవరీవన్. సో ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగా ఉన్నారు కదా. సో ఖాళీగా ఉండకండి, ఏదో ఒకటి నేర్చుకోండి. నేను ఒక పోల్ పెట్టాను, లైక్ ఎంసెట్ అయిపోయిన తర్వాత ఏ సిరీస్ కావాలని. అందులో 50% ఆఫ్ ద పోల్స్ హౌ టు అర్న్ మనీ గురించి చెప్పమన్నారు, ఇంకొక 40% ఇంజనీరింగ్ గురించి చెప్పమన్నారు. సో మా ఇద్దరు ఆడియన్స్కి మనం వాల్యూ ఇవ్వాలి కాబట్టి టూ కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాం. ఒకటేమో ఫ్రీలాన్సింగ్ గురించి, ఒకటేమో ఇంజనీరింగ్ గురించి. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎంసెట్ అయిపోయింది కదా, సో ఖాళీగా ఉండొద్దు. సో నేను వేరే ఛానల్స్ లాగా స్టార్ట్ చేసేయండి వెంటనే సి చేసేయండి, పైథాన్ చేసేయండి అని చెప్పను. ఫస్ట్ ఒక 2-3 డేస్ కూర్చొని మీరు ఇంజనీరింగ్కి ఏ విధంగా లీడ్ చేద్దాం అనుకుంటున్నా థింక్ చేయండి. అంటే లైక్ నార్మల్గా అందరిలాగా చదువుకొని కాలేజ్ చదువుకొని జాబ్ చేసేద్దామా, ఆ ట్రాక్ ఎంచుకుందామా, లేదంటే అన్నీ ట్రై చేద్దాం. ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా, సో ఫ్రీ టైంలో ఫ్రీలాన్సింగ్ ట్రై చేద్దాం, లేదంటే కంటెంట్ క్రియేషన్ ట్రై చేద్దాం, లేదంటే ఏదైనా నేర్చుకుందాం కొత్తగా, లేదా బ్లాగింగ్ చేద్దాం. అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేసి వర్కౌట్ అయితే ఆ లోపలికి డీప్గా వెళ్దాం, లేదంటే మళ్ళీ నార్మల్గా నేర్చుకుని వెళ్ళిపోదాం. అలా ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదంటే అసలు మీకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు, మాకు ఏదైనా బిజినెస్ ఇంట్రెస్ట్, ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ అని అలా అనుకుంటున్నారా? అంటే మీరు ఒకసారి ఒక 2-3 డేస్ ఆలోచించండి. అంటే మీరు ఏ విధంగా నెక్స్ట్ 4 ఇయర్స్ని గడపాలనుకుంటున్నారని. బికాస్ చాలామంది ఎడ్యుకేషన్లో పైకి వెళ్తారు, బట్ అందరూ వెళ్ళరు. కొంతమందికి బిజినెస్ ఇష్టం ఉంటుంది, అందులో వెళ్తారు. కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు, ఏజెన్సీస్ పెడతారు, అలా వెళ్తారు. కొంతమంది ఇంకొక డిఫరెంట్ లైక్ ఏమైనా ఆర్ట్స్ నేర్చుకుంటారు, లైక్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అని నేర్చుకుంటారు. సో మీరేది వెళ్తారని ఆలోచించుకున్న తర్వాత ఏదో ఒక పాత ఎంచుకొని ఆ పాత గురించి అనాలిసిస్ చేయండి. మనం అన్ని పార్ట్స్ గురించి చెప్తాము ఛానల్లో. సో అందుకని మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లేలిస్ట్ వస్తూనే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంజనీరింగ్ నేర్చుకున్నట్టయితే, అంటే ఇంజనీరింగ్లో ముందు నేర్చుకుందాం, ఇంజనీరింగ్ ఫస్ట్ ఏది నేర్చుకోవాలి అనుకుంటే ఆబ్వియస్గా మీరు ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది ఏదర్ సి నేర్చుకోండి, లేదంటే పైథాన్ నేర్చుకోండి. ఎందుకు అంటే లైక్ అదొక ట్రాక్, ఇదొక ట్రాక్. మీకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే మిషన్ లెర్నింగ్ అలాంటి వాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పైథాన్ రావాలి. సి రాపనా పర్లేదు, ఖచ్చితంగా పైథాన్ రావాలి. సో మీరు అటుపక్క వెళ్ళాలనుకుంటే ఆబ్వియస్గా స్టార్ట్ విత్ పైథాన్. లేదు మీకు నార్మల్గా ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటాం, లేదా డెవలప్మెంట్ అలా అవి ఇవి అనుకుంటే సి++, జావా అలా అలా వెళ్ళొచ్చు. సో మీ ఇష్టం ఏ ట్రాక్ వెళ్తాం అనుకుంటే అవి నేర్చుకొని ఆ సోర్సెస్ వెతుక్కొని అవి చేయండి. అదొకటి. లేదు మీరు ఫ్రీలాన్సింగ్ బాగా చేస్తాం అనుకుంటే నేర్చుకోండి, ఏదో స్కిల్ నేర్చుకోండి. ఏదో వీడియో ఎడిటింగ్, లేదా థంబ్నెయిల్ డిజైన్, లేదు అంటే కంటెంట్ మీరే క్రియేట్ చేయండి కంటెంట్, లేదు అంటే గ్రాఫిక్ డిజైనింగ్, లేదంటే వెబ్ డెవలప్మెంట్. ఏదో ఒకటి నేర్చుకోండి, ఏదో స్కిల్. ఒక 6 months మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెద్ద ప్రెజర్ ఏమి ఉండదు. కొంచెం టీచర్స్ కూడా పెద్ద కాలేజ్లో ఏమంటారు, అండ్ మీ పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఏమంటారు, మీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో అయితే జాబ్స్ గురించి తిడతారు. ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఖాళీగా ఉంటుంది. సో ఏదో ఒక స్కిల్, ఏ స్కిల్ ఇంట్రెస్ట్ కూడా మీరు తెలుసుకోండి. అంటే మీకు ఏ స్కిల్ ఇష్టం, మీరు ఫోటో ఎడిటింగ్ బాగా చేస్తారా, వీడియో ఎడిటింగ్ బాగా చేస్తారా, ఏ స్కిల్ నేర్చుకున్నా అందులో డీప్గా బాగా నేర్చుకుంటే డబ్బులు వస్తాయి. ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని, ఏ విధంగా క్లయింట్స్ తెచ్చుకోవాలి అన్ని మన ఛానల్లో చెప్తాము. బట్ ముందు స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ చేయాలంటే ఏదో స్కిల్ నేర్చుకోవాలి. సో ఆబ్వియస్గా మీరు ఎంచుకోండి. ఫోటో ఎడిటింగ్ అయితే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అయితే వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ అంటే థంబ్నెయిల్ డిజైనింగ్, లేదు వెబ్ డెవలప్మెంట్ ఏం చేస్తామంటే ఆ వెబ్ డెవలప్మెంట్. ఒకటి ఎంచుకొని ఒక 6 నెలలు ఇవ్వండి దానికి. ఖచ్చితంగా 6 నెలలు టైం ఇచ్చి బాగా నేర్చుకోవాలి, మాస్టర్ అయిపోండి. ఖచ్చితంగా 6 నెలల తర్వాత మీకు ఉన్న స్కిల్కి క్లయింట్స్ వస్తారు. ఏ విధంగా క్లయింట్స్ తెచ్చుకోవాలి అవన్నీ మన ఛానల్లో అన్నీ ఉంటాయి. సో మీరు ముందుగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. అండ్ అది మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఒక ట్రాక్ ఎంచుకొని చేయాలి. ఏదైనా ఇంజనీరింగ్ అయితే ఏదో ఒకటి నేర్చుకోండి, లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లేదు ఏదైనా ఫ్రీలాన్సింగ్ ట్రాక్ ఏదో స్కిల్ నేర్చుకోండి. ఏ స్కిల్ అనేది మీరు అనలైజ్ చేయండి. బట్ నేనైతే ఇప్పుడు ఫేమస్గా ఉన్నది అంటే వీడియో ఎడిటింగ్ బాగా ఫేమస్లో ఉంది. సో అదొకటి, గ్రాఫిక్ డిజైనింగ్ బాగా ఫేమస్లో ఉంది. ఈ రెండు అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడితో ఆపుతాను, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ మకల సైనింగ్ ఆఫ్.